హలో అండి. ఈరోజు మనం గోధుమ నూకతో పంచదారతో ఒక స్వీట్ చేసుకుందాము. ముందుగా కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. తర్వాత గోధుమ నూక వేసుకుందాము. ఒక కప్పు గోధుమ నూక వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. నూకని ఎర్రగా వేయించుకోవాలి. మధ్యలో ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం, నెయ్యి తక్కువగా ఉందని. వేయించిన నూకని పాలలో నానబెట్టాలి. దానికోసం మరిగించిన పాలని ఒక కప్పు నూకకి కప్పున్నర పాలండి. ఒక బౌల్ తీసుకుని అందులో పాలు వేసుకొని ఆ పాలలో మనం వేయించుకున్న నూకని అందులో కలుపుకొని నానబెట్టుకుందాము. బాగా కలిపాం కదా, ఇప్పుడు దీన్ని కాసేపు వదిలేద్దాం. ఈలోపు మనం పాకం రెడీ చేసుకుందాం. మళ్ళీ నెయ్యి వేసుకుందాం. అందులో కప్పు పంచదార అండి, కప్పున్నర పంచదార. దాన్ని వాటర్ వేయకుండా అలా స్లోగా సిమ్లో పెట్టి ఉంచితే క్యారమల్లా రెడీ అవుతుంది. చూసారా, క్యారమెల్ రెడీ అయింది. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న నూకని వేసుకుందాము. ఇది అలా కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అది దగ్గర పడగానే చిన్నది సాల్ట్, చిన్న టేస్ట్ కోసము. ఇది కొంచెం దగ్గర పడగానే డ్రై ఫ్రూట్స్ వేసుకొని దింపేసుకుందాం. మనకు నచ్చిన షేప్లో పెట్టుకోవచ్చండి. బౌల్లో వేసి కట్ చేసుకోవచ్చు పీసులు, లేదంటే ఎలా అయినా ఉంచుకోవచ్చు. నేనైతే ఇలా పెట్టుకోవచ్చు.